హలో అండి. నేను మహాలక్ష్మిని. ఈరోజు కోడిగుడ్డు, బంగాళదుంప టమాటా కర్రీ అయితే చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా మన వీడియోని చూసేయండి. ముందుగా కళాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ పోసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను ఏపి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక టమాటా ముక్కలను కూడా వేసుకొని, టమాటా ముక్క మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మిడిల్‌లో మగ్గించుకోవాలి. బంగాళదుంప ఈ సైజుగా ఉండాలండి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసి వేసుకోండి. బంగాళదుంప కూడా మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకొని 2 గ్లాస్ వాటర్ పోసుకోండి. తర్వాత కోడిగుడ్లను కూడా ఇందులో వేసేసి కొంచెం చింతపండుని నానబెట్టుకున్నానండి. చింతపండు పులుసు పోసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. చక్కగా గుమగుమలాడే కోడిగుడ్ల కూర రెడీ అవుతుంది. దీంట్లో ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోనే తయారు చేసుకున్న పొడి మసాలాలను వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి.